పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ద్రోణుడు ధనాన్ని కోరి తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుని దగ్గరికి వెళ్ళి, నేను నీ బాల్యమిత్రుణ్ణి, నీతో కలిసి చదువుకున్నవాణ్ణి, తెలుసు కదా అని స్నేహపూర్వకంగా మాట్లాడగా, ద్రుపదుడు ఆ మాటలను సహింపక కోపంతో ఈ విధంగా అన్నాడు. కొలది ఎరుంగ కిట్టి పలుకుల్ పలుకందగుగాదు నాకనన్, పలుగుతనంబునన్ పలుక పాడియే నీ సఖినంచు, పేద విప్రులకును దారుణీసులకు బోలగ సఖ్యము సంభవించునే, పలుకక వేగ పొమ్మకట పారుడు సంగడి కాడే ఎందునన్. మన ఇద్దరి అంతరం తెలియకుండా ఈ విధంగా మాట్లాడడం తగునా తగదా అని కూడా అనుకోకుండా నన్ను నీ స్నేహితుడినని చెప్పడం న్యాయంగా ఉందా? పేద బ్రాహ్మణులకు మహారాజులకు స్నేహం ఎట్లా సాధ్యపడుతుంది? నోరు మూసుకొమ్ము, పొమ్ము. అయ్యో, అసలు బ్రాహ్మణుడు ఎక్కడైనా చెలికాడవుతాడా? ధనపతితో దరిద్రునకు తత్వవిదుండగు వానితోడ మూర్ఖునకు, ప్రశాంతుతోడ కడు క్రూరునకున్, రణశూరుతోడ భీరునకు, వరూధితోడ నవరూధికి, సజ్జనుతోడ కష్ట దుర్జనునకున్, ఎవ్విధంబునను సఖ్యము తానుడగూడనేర్చునే. సమశీల శృతయుతులకు, సమధనవంతులకు, సమసుచారిత్రులకున్, తమలో సఖ్యమును వివాహమునగు కాక అగునె రెండున్ అసమానులకున్. మరి అట్లుంగాక రాజులకు కార్యవశంబునంజేసి మిత్రామిత్ర సంబంధంబులు సంభవించుం కావున, మా యట్టి రాజులకు మీ యట్టి పేద పారువారలతో కార్యకారణంబైన సఖ్యం వెన్నడును గానేరదు అని ద్రుపదుండైశ్వర్య గర్వంబున మెచ్చక పలికిన విని, ద్రోణుండవమాన జనితమన్యు ఘూర్ణమాన మానసుండై ఎద్దియుంజేయునది నేరక, పుత్ర కళత్రాగ్నిహోత్ర శిష్య గణంబులతో హస్తిపురంబునకు వచ్చిన్. అంతన పుర బహిరంగనంబున ధృతరాష్ట్ర పాండునందనులందరూ కందుక క్రీడాపరులై వేడుకతో నాడుచున్నంతన్ అక్కాంచన కందుకం ఒక్క నూతంబడిన. ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి, వీరునితో పిరికి పందకు, కవచ రక్షణ గలవానితో రక్షా కవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది? సమానమైన స్వభావము విద్య గలవాళ్లకు, సమానమైన సంపద గలవాళ్లకు, సమానమైన మంచి నడవడి గలవాళ్లకు స్నేహము వివాహం ఏర్పడతాయి. కానీ సమానులు కాని వారికి అవి ఏర్పడతాయా? అంతేకాదు, రాజులకు అవసరాన్ని బట్టి మిత్రత్వ శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత మా వంటి రాజులకు మీ వంటి పేద బ్రాహ్మణులతో ప్రయోజనం ఏమీ లేదు, కాబట్టి స్నేహం ఎప్పుడూ ఏర్పడదు అని ద్రుపదుడు ఐశ్వర్య గర్వంతో తిరస్కరించి మాట్లాడగా, ద్రోణుడు అవమానం చేత కలిగిన కోపం వలన కలత చెందిన మనస్సు గలవాడై ఏం చేయడానికి తోచక కొడుకుతో, భార్యతో, అగ్నిహోత్రంతో, శిష్య సమూహాలతో హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు ఆ పట్టణం బయట ధృతరాష్ట్రుని కుమారులు, పాండురాజు కుమారులు బంతి ఆడుకుంటూ ఉండగా వారాడుతున్న బంగారు బంతి బావిలో పడింది. నీరిలోనదోచు తారక ప్రతిబింబమొక్కొయనగ వెలుగుచున్నదాని, రాచ కొడుకులెల్ల చూచుచునుండిరి దాని పుచ్చుకొను విధంబులేక.
నీటిలో ప్రతిబింబిస్తున్న నక్షత్రమా అన్నట్లుగా వెలుగుతున్న ఆ బంగారు బంతిని తీసుకునే మార్గం లేక రాకుమారులంతా ఊరికే చూస్తూ ఉన్నారు. నానావిధ శరధులతోన్ ఉన్నత చాపధరుడు ద్రోణుడు వారింగాన చనుదెంచి అంతయు తానప్పుడిరింగి రాజతనయుల కనియన్. అనేక విధములైన బాణాలతో అమ్ముల పొదులతో ఎత్తైన ధనుస్సును ధరించిన ద్రోణుడు వారి దగ్గరకు వెళ్ళి విషయమంతా తెలుసుకుని ఆ రాజకుమారులతో ఇట్లా అన్నాడు. భరత కుల ప్రసూతులరు భాసుర శస్త్ర మహాస్త్ర విద్యలన్ కరము ప్రసిద్ధుడై పరగు గౌతమ శిష్యులరు ఇట్టి మీకు దుష్కరముగ నూతిలో పడిన కాంచన పిండుగొనంగనేరక ఒండొరుల మొగంబు చూచి నగుచుండగ చన్నే ఉపాయహీనతన్. దీని బాణ పరంపరం చేసి పుచ్చి ఇచ్చద చూడుడు. ఈ విద్య ఒరులెవ్వరు నేరరని ద్రోణుండొక్క బాణం అభిమంత్రించి దృష్టి ముష్టి సౌష్ఠవంబులొప్పన కందుకంబు నాటనేసి దాని పుంఖంబు మరి ఒక బాణంబుననేసి తత్పుంఖంబొండొక బాణంబుననేసి వరుసన బాణ రజ్జువు గావించి దానిని దిగిచుకొని ఇచ్చినం జూచి రాజకుమారులెల్ల విస్మయం బంది ద్రోణున్ దోడ్కొనిచ్చని భీష్మున కంతయు నెరింగించిన ఆతండును. మీరు భరతవంశంలో పుట్టి శస్త్రాస్త్ర విద్యలలో మహాప్రసిద్ధుడైన కృపాచార్యుని శిష్యులై బావిలో పడిన బంతిని తీసుకోవడం చేతగాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకోవడం మీకు తగిన పనేనా? ఈ బంతిని బాణ పరంపరతో తీసి ఇస్తాను చూడండి. ఈ విద్య ఇతరులెవరికీ రాదు అని ద్రోణుడు ఒక బాణాన్ని అభిమంత్రించి చూపును పిడికిలిని చక్కగా నిలిపి ఆ బంతికి నాటుకునే విధంగా ఆ బాణాన్ని కొట్టి ఆ బాణం చివరికి మరో బాణాన్ని దాని చివరికి ఇంకో బాణాన్ని కొట్టి వరుసగా బాణాల తాడు చేసి బంతిని లాగి ఇచ్చాడు. అది చూసి రాకుమారులంతా ఆశ్చర్యపడి ద్రోణుడిని తీసుకుని వెళ్ళి భీష్మునికి జరిగినదంతా చెప్పినారు. ఆసన్న ఫలితున్ అనఘు శరాసన గురు భూరి సత్వున్ అసిత కృశాంగున్ భూసురవరు ద్రోణు గుణోద్భాసితు వినినట్ల చూచి పరమ ప్రీతిన్. ఎందుండి వచ్చి తిందులకెందుండగ నీకు నిష్టమెరిగింపుము సద్వందిత అని అడిగిన సానందుడు ద్రోణుండు భీష్మునకు నిట్లనియన్. తల నెరియడం మొదలైనవాడు పుణ్యాత్ముడు ధనుర్విద్యాచార్యుడు మహాబలవంతుడు నల్లని బక్కచిక్కిన శరీరం గలవాడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు మంచి గుణాల చేత ప్రకాశించేవాడు అయిన ద్రోణుణ్ణి తాను ముందే విన్నట్లుగా చూసి భీష్ముడు ఎంతో సంతోషంతో సజ్జనుల చేత పొగడబడేవాడా, ఓ ద్రోణాచార్య, నీవు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు, ఎక్కడ ఉండటం నీకిష్టం చెప్పుము అని అడుగగానే ద్రోణుడు సంతోషించి భీష్మునితో ఈ విధంగా అన్నాడు. ఏను ద్రోణుండను వాడ భరద్వాజ పుత్రుండను అగ్నివేశ్యుండను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయనంబు చేసి ధనుర్వేదం అభ్యసించుతున్న నాడు పాంచాలపతి అయిన పృషతు పుత్రుండు ద్రుపదుండను వాడు నాకిష్ట సఖుండై ఎల్ల విద్యలు గరచి ఏను పాంచాల విషయంబునకు రాజైన నాడు నా యొద్దకు వచ్చునది. నా రాజ్య భోగంబులు నీవును అనుభవింప అర్హుండవని నన్ను ప్రార్థించి సని పృషతు పరోక్షంబున తద్దేశంబునకు రాజయ్యున్న నేను గురు నియుక్తుండనై గౌతమిన్ పానిగ్రహణంబు చేసి ఇక్కుమారున్ అశ్వత్థామన్ అధిక తేజస్విన్ ఆత్మజున్ పడసి ధనంబులేమిన్ కుటుంబ భరణంబునన్ దశమర్దుండనైయుండియు. నా పేరు ద్రోణుడు, భరద్వాజుని కుమారుడిని. అగ్నివేశ్యుడనే గొప్ప మునిశ్రేష్ఠుని దగ్గర బ్రహ్మచర్య వ్రతం అవలంబించి వేదాధ్యయనం చేసి ధనుర్వేదం నేర్చుకుంటున్న కాలంలో పాంచాల రాజైన పృషతుని కుమారుడు ద్రుపదుడనేవాడు నాకు ప్రియమిత్రుడై అన్ని విద్యలు గురువు దగ్గర నేర్చి నేను పాంచాల దేశానికి రాజైనప్పుడు నీవు నా దగ్గరకు రావాలి సుమా, నా రాజ్య భోగాలు నీవు కూడా అనుభవించడానికి అర్హుడవు అని నన్ను ప్రార్థించి వెళ్ళాడు. పృషతుని తర్వాత ద్రుపదుడు ఆ దేశానికి రాజయ్యాడు. నేను కూడా తండ్రి ఆజ్ఞ చేత కృపిని వివాహమాడి గొప్ప తేజస్సు గల ఈ బాలుడు అశ్వత్థామను కొడుకుగా పొంది ధనం లేకపోవడం చేత సంసారాన్ని భరించలేనివాడనై ఉన్నాను.
పురుష విశేష వివేకా పరిచయులగు ధరణిపతుల పాలికి పోవన్ పరులందు దుష్ప్రతిగ్రహ భరమిదలో రోసి ధర్మపథముననున్నన్ ధనపతుల బాలురుముదంబున నిత్యము పాలు ద్రావబోయినన్ అస్మత్తనయుండు వీడు బాల్యంబున నేర్చెను పాలు నాకు పోయుండనుచున్ దానింజూచి దారిద్ర్యంబున కంటే కష్టం బొండెద్దియూ లేదు. దీని నా బాల సఖుండగు పాంచాలు పాలికింబోయి పాచికొందును. ఆ తండు తన దేశంబునకు అభిషిక్తుండుగా బోవుచుండి నన్ను రాబనిచ్చిపోయే. వేడుటెంతయు కష్టమైనను వేరులేని సుహృజనున్ వేడికోలుచితంబకావున వేడ్కతో జని సోమకున్ వేడినంధన మోపడేనియు వీని మాత్రకు నాలుగేన్ పాడి కుర్రుల నీడె వీనికి పాలు ద్రావుచునుండగన్ అని నిశ్చయించి ద్రుపదునొద్దకుంబోయి నన్నెరింగించిన ఆ తండు తన రాజ్య మదంబున నన్నును తన్నును నెరుంగక ఏను రాజను నీవు పేద పారుండవు నాకును నీకును ఎక్కడి సఖ్యంబు అని పలికిన వాని చేత అవమానితుండనై వచ్చితిని అని ద్రోణుండు తన వృత్తాంతం బంతయు చెప్పిన విని రోయు తీగ కాలం పెనగెంతాననుచు పొంగి భీష్ముడు ద్రోణున్ ఘనభుజున్ అభీష్ట పూజా ధనదాన విధానముల ముదంబునదని పెన్. వ్యక్తుల యోగ్యతను గుర్తించలేని రాజుల దగ్గరకు వెళ్ళడానికి, ఇతరుల నుండి చెడు దానాలు తీసుకోవడానికి ఇష్టపడక ధర్మ మార్గంలో జీవితం గడుపుతుండగా, ధనవంతుల బిడ్డలు ప్రతిరోజు సంతోషంతో పాలు త్రాగుతుండగా నా కుమారుడు వీడు బాల్యంలో నాకు కూడా పాలు పోయండని ఏడ్చినాడు. దాన్ని చూసి దారిద్ర్యం కంటే కష్టం మరొకటి లేదని తలచి ఈ దారిద్ర్యాన్ని నా బాల్యమిత్రుడైన పాంచాల రాజు ద్రుపదుని దగ్గరకు పోయి తొలగించుకుంటాను. అతడు తన దేశానికి రాజు కావడానికి వెళ్తూ నన్ను ఆహ్వానించి వెళ్ళినాడు. యాచించడం ఎంతో కష్టమైన పని అయినప్పటికీ భేదం లేని మిత్రుడిని యాచించడం ఉచితమే. అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే ధనం ఇవ్వలేకపోయినా అశ్వత్థామ పాలు త్రాగడానికి సరిపోయేటట్లుగా 4 పాడి ఆవులనైనా ఇవ్వడా అని నిర్ణయించుకొని ద్రుపదుని దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకోగా అతడు రాజ్య మదం చేత నన్ను తనను తెలియక నేను రాజును, నీవు పేద బ్రాహ్మణుడివి, నాకు నీకు స్నేహం ఎక్కడా అని పలికినాడు. ఆ విధంగా అతని చేత అవమానం పొంది వచ్చినాను. ద్రోణుని మాటలు విని భీష్ముడు వెతకబోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్లుగా సంతోషించి ద్రోణునికి ఇష్టమైన పూజలు చేసి ధనధాన్యాలిచ్చి తృప్తిపరిచినాడు.